రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుదిరూపు సిద్ధమైంది. అమరవీరుల పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులు చెరిపివేస్తూ ప్రజాస్వామ్యం ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం 12 నమూనాలు తయారు చేయించారు. ఇక విషయమై ఇటీవల సిపిఐ సిపిఎం నేతలతో పాటు ఉన్నత అధికారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం చర్చించారు. ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, 3 సింహాలు, జాతీయ జెండాలోని 3 రంగులు కొనసాగిస్తూనే పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కూడా కొన్ని రోజులుగా పలువురు సూచిస్తున్నట్లు సమాచారం. ఇవాళ తుది రూపంపై సీఎం సమీక్షలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించబోతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం తుదిరూపు సిద్ధమైంది. అమరవీరుల పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులు చెరిపివేస్తూ ప్రజాస్వామ్యం ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం 12 నమూనాలు తయారు చేయించారు. ఈ విషయమై ఇటీవల సిపిఎం సిపిఐ నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అందరితో కూడా చర్చించారు అధికారులు. ప్రస్తుతం చిహ్నంలోని కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చార్మినార్, 3 సింహాలు, జాతీయ జెండాలోని 3 రంగులు కొనసాగిస్తూనే పోరాటం త్యాగాన్ని ప్రతిబింబించేలా మరో గుర్తు పెట్టాలని కొన్ని రోజులుగా పలువురు సూచిస్తున్నట్లు సమాచారం. ఇవాళ తుది రూపంపై సీఎం సమీక్షలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించబోతున్నారు.